గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలని పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయద్దు, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నాకు ఎక్కువ ఫోకస్ ఉంది. నేను రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనే కాదని. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళని అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉన్నట్టు మీరు చూపించండి. ఐఎమ్ రెడీ ఫర్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం, కరెక్ట్. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది, బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఒక ఆడకూతురు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది. దీని ఆడవాళ్ళే హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అవును సార్, దొరికినాయా? లోపలికి వెళ్ళట్లేదు. పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు అంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్తాను. నీకు ఆడపిల్లలు ఉన్నారా? అలాంటిది ఆడబిడ్డలపైనే తప్పుడు ప్రచారం చేసి వారి శీలాన్ని అవహేళన చేసేలా ప్రచారాలు చేస్తున్నావు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గట్టపై జగన్ రెడ్డి చేసిన నీచ నికృష్ట రాజకీయంపై చంద్రబాబు కామెంట్స్. గుడ్లవల్లేరు, అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ, అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు. ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది. నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి, ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను. నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్, పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా. ఈ 2 లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను, ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేసేశారు. ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే వారి ప్రవర్తించరు. కొంచెమైనా విజ్ఞత ఉండాలి మీకు. ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేరం. ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా, లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం. కానీ ఇన్సిడెంట్ కాడికి వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం. సిఈఆర్టీ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్. సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్
ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మాదిరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్. వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా పోలీసుని కూడా 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం, అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం. మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట చేసుకొస్తాం. దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం, దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి. వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయనగరం మునిగిపోయిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ నగరం అతలకుతలమైంది. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఇంత జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ, లోకేష్ హడావిడి చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం. ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలికి వదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉర్మిళ నగర్ కానీ, యాకలవ్య నగర్ కానీ, జోజీ నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటి మయంతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంట్ లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదా? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజానికం అంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఏ అధికారి కూడా, కనీసం కలెక్టర్ గారికి దాదాపు 2-3 సార్లు ఫోన్ చేశాం. వాళ్ళు కూడా అధికారులు కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే చేస్తారు. కనీసం ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది.
ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టం, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడూ పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం. దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే 24 అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్, విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం ఒకే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 8 ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దురదృష్టం ఇది జరిగింది. అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి. అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్ సాగర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్. విజయవాడలో క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు గారు పరిస్థితి చక్కదిద్దే వరకు ఇక్కడే ఉండాలని చంద్రబాబు గారు నిర్ణయం. రాత్రంతా విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో ఉండి గంటకి పరిస్థితి సమీక్షించనున్న చంద్రబాబు గారు మొత్తం సమస్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని భరోసానిచ్చిన చంద్రబాబు. There is a huge problem here.
Budameru water totally has come to this area. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది చూశాను. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో కొంతమంది దీనావస్థలో ఉన్నారు. నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా. రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి నేచర్ గత పాలకుల యొక్క వైఫల్యం బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ 3 నెలల్లో. అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తుది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తులు వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్ల పైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి. ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానమ్మా. అదే ఇప్పుడు మరిగా ఇప్పటి నుంచి ఒక గంటకి అదేమా ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా. బిల్డింగ్లు ఉన్నాయి. కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి పోవడం లేదు. ఇక్కడే ఉంటా. ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా. నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు. అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ లో ఉంటా. రాత్రి కూడా ఎక్కడికి పోను. ఇక్కడే ఉంటా. మళ్ళీ వచ్చేవరకు మొత్తం హెల్ప్ లైన్ పెడతాను. హెల్ప్ లైన్ పెడతాను. ఇప్పుడే ఇస్తాను. ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. అన్ని చేస్తాను. రెస్క్యూ టీంలు ఇక్కడ NDRF కావాలి, బోట్లు కావాలి. మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు. ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నా. బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను. నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకుని నేను మాట్లాడతాను. టైం టు టైం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరా ఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదుల కళ్యాణి ప్రెస్ మీట్లో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తమైందన్న ఆమె ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొరవడిందని, దీంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేయడం, సెలవులు ప్రకటించేసి, అంటే పిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు? అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఎందుకు అంత భయం వీళ్ళకి? అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది. ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి, జగనన్న బొమ్మలు పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్టీవీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి
దాన్ని తొలగించడం. అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది, అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి, 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు, వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించట్లేదు. ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మన డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు, అలాగే సిఐడి చీఫ్ని. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎవరిని రక్షించడానికి తాపత్రయపడుతున్నారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటన. ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లోనేంటి, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి దగ్గర కూడా ఈ హిడెన్ కెమెరాస్ అనేవి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉండేది. ఆ యాప్ కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే వారం క్రితం నుంచే ఆ విద్యార్థులు గొడవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి డౌట్ వచ్చింది. దిశ యాప్ ఉంటే SOS బటన్ నొక్కి